టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వినుకొండకు బయలుదేరిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ను చిలకలూరుపేట వద్ద అభిమానులు కలుసుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో గుమికూడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. కాన్వాయ్ ముందుకు వచ్చి కేరింతలతో హోరెత్తించారు. ఈ క్రమంలో జగన్ తన వాహనం నుంచి దిగి అభిమానులకు అభివాదం చేసి ముందుకు సాగిపోయారు. మరి కాసేపట్లో వైఎస్ జగన్ వినుకొండకు వెళ్లనున్నారు. మరింత సమాచారం ఓవరాల్ గా మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. వినాయక్, హరిత, మరి కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండ చేరుకోబోతున్నారు. ఇప్పుడే ఆయన చిలకలూరుపేట పట్టణాన్ని దాటి ముందుకు వెళ్ళడం జరిగింది ఆయన కాన్వాయ్. ఇప్పుడు మరి కాసేపట్లో అంటే దాదాపుగా మరొక గంట సమయంలో ఆయన వినుకొండ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున దారి పొడుగునా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఆయనతోటి మాట్లాడేందుకు, అదేవిధంగా ఆయన కలిసేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కొంత ఆలస్యం అవుతున్న దృశ్యంగా మనకు తెలుస్తుంది. మరోవైపున మనం చూస్తే కనుక అత్యంత కిరాతకంగా వినుకొండ పట్టణంలో ప్రజలందరూ చూస్తుండగా అత్యంత దారుణంగా హత్యకు గురి కాబడ్డ రషీద్ కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతున్నారు. ఇప్పటికే తల్లిదండ్రులతోటి మనం మాట్లాడిన సందర్భంలో కూడా చాలా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి, అక్కడ మొత్తం ఉద్వేగంగా ఆ పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసిన Z+ కేటగిరీలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతను కుదింపు చేయడం కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఆయన వినుకొండ పర్యటనకు వెళ్తానని నేను ప్రకటించిన నేపథ్యంలోనే హఠాత్తుగా ఇంటెలిజెన్స్ చీఫ్ హుటాహుటిన వీఐపీ భద్రతకు సంబంధించి సమీక్ష చేయడం అనేది కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. Z+ కేటగిరీలో ఉన్న ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఇంటి భద్రత తగ్గించడం, అదేవిధంగా పూర్తి స్థాయిలో భద్రత తొలగించడం అనేది కొంత ఆందోళన కలిగిస్తుంది. ఈరోజు ఉదయం చూస్తే కనుక ఎక్కడ కూడా భద్రత కనిపించలేదు. ఆ తర్వాత ఆయన కాన్వాయ్లో కూడా Z+ కేటగిరీకి సంబంధించిన ప్రమాణాలు పాటిస్తూ దానికి తగ్గట్టుగా దాదాపుగా 36 మంది సిబ్బందితోటి అక్కడ భద్రత ఉండాల్సి ఉంది. కానీ అక్కడ కూడా ఆ విధమైన భద్రత కనిపించలేదు. మరోవైపున ఆయన కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఏదైతే గతంలో ఆయన వినియోగించే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉందో దాన్ని తొలగించి ఒక పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఈరోజు పంపించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించడంతో ఆయన బయలుదేరిన సందర్భంలో 2-3 చోట్ల మొరాయించడంతో ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆయన దిగిపోయి వేరొక ప్రైవేట్ వాహనంలో ఆయన ఎక్కిన దృశ్యాలు కూడా మనం చూసాం. మరోవైపున మనం చూస్తే కనుక ఆయన బయలుదేరిన కొద్దిసేపటికే తాడేపల్లి జంక్షన్ వద్ద పార్టీ శ్రేణులందరినీ కూడా నిర్వహించే ప్రయత్నం పోలీసులు చేశారు. అక్కడి నుంచి ముందుకు వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కేవలం 1-2-3 వెహికల్స్ మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోటి అలౌ చేయడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికి తాడేపల్లి నుంచి మంగళగిరి చేరుకున్న తర్వాత మంగళగిరి వద్ద కూడా అదే పనిగా భారీ స్థాయిలో బ్యారికేడ్లు అన్నిటి కూడా జాతీయ రహదారి మీద మోహరించి ఏ వెహికల్ని కూడా అలౌ చేయకుండా ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత గుంటూరు హైవే మీద కూడా అదే విధమైన ప్రయత్నాలు జరిగాయి. దాదాపుగా మనం చూస్తే కనుక ఎక్కడికక్కడ పోలీసులు బ్యారికేడ్లు వేసి వైఎస్ జగన్మోహన్ తోటి ప్రయాణం చేసే కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, అదేవిధంగా మాజీ ఎంపీలు కావచ్చు, మాజీ మంత్రులు కానీ వారిని కూడా నిర్వహించే ప్రయత్నం చేశారు. మొత్తంగా చూస్తే ఒకవైపున భద్రత, ఇంటి వద్ద భద్రత తగ్గించడం, మరోవైపున ఆయన కాన్వాయ్లో భద్రత కుదించడం, మరోవైపున కాన్వాయ్ ఏదైతే గతంలో ఉండేదో Z+ కేటగిరీకి సంబంధించిన కాన్వాయ్గా ఉండే కాన్వాయ్ని కూడా పూర్తిగా తొలగించడం, మరోవైపున బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించడం. ఈ మొత్తం చూస్తే కనుక ఆయన భద్రత కుదింపు మీద పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది. వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. అయినప్పుడు కూడా ఏమాత్రం లెక్క చేయకుండా రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ ముందుకు కొనసాగుతున్నారు. ఆయన ఇప్పుడే చిలకలూరుపేట దాటి ఆయన మరి కాసేపట్లోనే వినుకొండ చేరుకోవడానికి ఆయన కాన్వాయ్ ముందుకు సాగుతున్న పరిస్థితి. అక్కడ వినుకొండ పట్టణంలో కూడా రషీద్ ఇంటి వద్ద తీవ్ర ఉద్విగ్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అత్యంత కిరాతకంగా ప్రజలందరూ చూస్తుండగా ఆయన ప్రాధాయపడుతున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేత జిలాని దారుణం హత్య చేయడం అనేది తీవ్ర సంచలనం కలిగిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇంటి వద్ద అయితే చాలా ఆవేదన కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా చాలా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపున మరికొంతమంది కూడా ఈ లిస్టులో ఉన్నారంటూ కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం చూస్తుంటే కనుక తీవ్ర ఆందోళన వ్యక్తుంది. మరోవైపున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దారుణకాండ మీద గడిచిన 40 రోజులుగా జరిగిన హత్యాకాండ మీద ఇప్పటికే
ఎక్స్ వేదికగా చంద్రబాబు నాయుడుకు ఉద్దేశిస్తూ జగన్మోహన్ రెడ్డి చేసిన హెచ్చరికలు కూడా మనం చూసాం. ఆ తర్వాత ఆయన ఈ మొత్తం 40 రోజులుగా జరుగుతున్న హత్యాకాండ మీద ఇప్పటికే ప్రధానమంత్రి మోదీకి ఆయన ఒక లేఖ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని అపాయింట్మెంట్ కోరుతూ దీనికి సంబంధించి ఒక నివేదించడానికి ఒక అపాయింట్మెంట్ కోరుతూ కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. దీంతోపాటు ప్రత్యేకంగా గడిచిన 40 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు టార్గెట్గా ఏ విధంగా హత్యాకాండలు కొనసాగించారు, దాదాపుగా 31 మంది హత్యకు గురి కావడం, అదేవిధంగా టీడీపీ శ్రేణుల ఒత్తిడికి బలవంతానికి దాదాపుగా 35 మంది ఆత్మహత్య చేసుకోవడం, మరోవైపున 300 మంది మీద హత్యాయత్నాలు జరగడం, అదేవిధంగా 2700 మంది కుటుంబాలు ఊర్లు విడిచి పక్క గ్రామాలకు కానీ పక్క రాష్ట్రాలకు కానీ పక్క జిల్లాలకు కానీ వెళ్ళిపోవడం, ఈ మొత్తం ఘటనలన్నింటి మీద ఆయన ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం గడిచిన 40 రోజులుగా జరిగిన సంఘటనలన్నింటి మీద కూడా పూర్తి స్థాయిలో కేంద్ర సంస్థల ద్వారా దర్యాప్తు జరిపించాలని కూడా దీని మీద ఆయన సిబిఐ లాంటి విచారణ సంస్థల ద్వారా విచారణ జరిపించాలని కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాన కార్యాలయం ఏ విధంగా స్పందించాలని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రావణకాష్టంగా గడిచిన 40 రోజులుగా పరిస్థితులను చూస్తూనే ఉన్నాము. వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద టార్గెట్ చేసుకుంటూ వారిని రాజకీయ కక్షలతోటి ఏ విధంగా దాడులు చేస్తున్నారని చూసాం. మొన్న రాత్రి పట్టభాగలు వినుకొండ పట్టణంలో ఏ విధంగా అత్యంత కిరాతకంగా రక్షితని హత్య చేశారన్నది కూడా ప్రజలందరూ కూడా తీవ్ర దిగ్బాధి కలిగించింది. మరోవైపు నిన్న చూస్తే కనుక ఏకంగా పుంగునూరులో తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఎంపీ మిథున్ రెడ్డి మీద రాళ్లదాడి చేసి, అదేవిధంగా మాజీ ఎంపీ రెడ్డప్ప మీద వాళ్ళ ఇంటి మీద రాళ్లదాడి చేయడం, తెలుగుదేశం పార్టీ కానీ కూటమి శ్రేణులు కానీ కవింపు చర్యలతో పాటు దాడులు చేసే ప్రయత్నం చేయడం, హత్యాయత్నం ప్రయత్నం చేయడం, కారులు పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ పూర్తిగా కారుని అంటించిన పరిస్థితి. ఆ తర్వాత తిరిగి మదిన్ రెడ్డి సంబంధించిన వ్యక్తుల మీద, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణుల మీద ఎదురుగా కేసులు పెట్టడం చూస్తున్నాం. మొత్తం ఈ వ్యవహారాలన్నింటి మీద కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటి మీద కూడా త్వరలోనే ప్రధానమంత్రిని కలిసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఈ లేఖ రాసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. మరి కాసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి వినుకొండ చేరుకుని రషీద్ కుటుంబాన్ని పరామర్శించి ఆ రషీద్ కుటుంబానికి భరోసా ఇవ్వబోతున్నారని మనం చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ వినాయక్.